స్టూడెంట్స్, ఇక్కడ మనము హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరేన్స్ చాప్టర్ కి సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని చూద్దాము. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ విల్ అండర్గో ఫాస్టెస్ట్ SN2 రియాక్షన్. ఇచ్చిన కాంపౌండ్ లో ఏది SN2 రియాక్షన్ లో ఫాస్ట్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే SN2 రియాక్షన్ అంటే ఏంటి. సో SN2 ఫుల్ ఫామ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ రియాక్షన్. అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇచ్చిన దానికి న్యూక్లియోఫైల్ ప్లస్ అవర్ ప్రొడక్ట్ రెండు కూడా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. సో అది SN2 రియాక్షన్ అంటాము. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే SN2 రియాక్షన్ మెకానిజం లో కార్బన్ నేచర్ ఏంటి, బ్రోమిన్ అటాచ్ అయిన కార్బన్ నేచర్ ఏంటి చూడాలి. సో SN2 రియాక్షన్ మెకానిజం లో ఫస్ట్ మిథైల్ హాలైడ్ అనేది ఫాస్ట్ గా పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్, సెకండరీ ఆల్కైల్ హాలైడ్, టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇచ్చిన కాంపౌండ్ లో బ్రోమిన్ అటాచ్ అయిన కార్బన్ ఎటువంటి కార్బన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏ ఆప్షన్ లో బ్రోమిన్ అటాచ్ అయిన కార్బన్ ఇది, దీనికి 1 2 3 కార్బన్స్ తో అటాచ్ అయింది, ఇది టెర్షియరీ కార్బన్. నెక్స్ట్ ఇక్కడ బ్రోమిన్ అటాచ్ అయిన కార్బన్ 1 2 3 వేరే కార్బన్స్ తో అటాచ్ అయింది, ఇది కూడా టెర్షియరీ కార్బన్. అండ్ ఇక్కడ బ్రోమిన్ అటాచ్ అయిన కార్బన్ ఇది ఒకటే కార్బన్ తో అటాచ్ అయింది, ఇది ప్రైమరీ కార్బన్. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక బ్రోమిన్ అటాచ్ అయిన కార్బన్ ఇది 1 2 కార్బన్స్ తో అటాచ్ అయింది, ఇది సెకండరీ కార్బన్. సో మన ఆర్డర్ ప్రకారం సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ రియాక్షన్ లో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ కార్బన్స్ ఇచ్చారు. అందులో ప్రైమరీ అనేది ఫాస్ట్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సో మన ఆప్షన్ వచ్చేసి